Welcome to the Faith City Church podcast. We believe in the power of prophetic ministry, healing, and deliverance, and we trust that God has something special for you through every message. So, get ready to be encouraged, strengthened, and transformed by the Word of God. We hope this sermon blesses you and draws you closer to Jesus. Let's get started. We are talking about మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే understanding the kingdom. రాజ్యమును అర్థం చేసుకున్నట్టును గురించి. Hallelujah. హల్లెలూయా. Today, ఈ దినము I would like to do some teaching. మీకు కొంచెం ఉపదేశము బోధన చేయాలనుకుంటున్నాను. Hallelujah. ఆమేన్. Not preaching, ఈరోజు ప్రసంగించడం కాదండి, but teaching. ఈరోజు మీకు ఉపదేశము బోధన జరుగుతూ ఉన్నది. Preaching is for inspiration. మరి ఈ యొక్క ప్రసంగాలు అనేవి మరి ప్రేరణ కొరకై ఉంటున్నవి. But teaching gives you understanding. కానీ ఈ యొక్క బోధన అనేది మీకు గ్రహింపునిస్తూ ఉన్నది. Preaching will excite you. మరి ప్రసంగము మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉత్తేజపరుస్తూ ఉన్నది. But teaching will give you understanding. కానీ ఈ యొక్క బోధన మీకు అర్థం చేసుకున్నట్లుగా గ్రహింపునిస్తూ ఉన్నది. But many times, కానీ అనేక సార్లు when we teach, మనం ఉపదేశిస్తూ ఉన్నప్పుడు people will sleep. ప్రజలు నిద్రపోతూ ఉంటారు. So henceforth, ఆ గనుక will lack understanding. మనకు ఆ విషయాలు అర్థం కావండి. Hallelujah. హల్లెలూయా. So are you ready? కాబట్టి సిద్ధంగా ఉన్నారా? The kingdom of God is the most powerful kingdom. దేవుని యొక్క రాజ్యము అతి శక్తివంతమైన రాజ్యముగా ఉన్నది. To understand this, ఈ విషయం అర్థం చేసుకోవాలి. let's go to మనం వెళ్దాం. 1 Corinthians chapter 4 verse 20. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనము. 1 Corinthians chapter 4 verse 20. 4వ అధ్యాయం 20వ వచనము. For the kingdom of God is not in word but in power. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. Hallelujah. ఆమేన్. Kingdom of God దేవుని యొక్క రాజ్యము is not in word. మాటలతో కాదండి, It's not in vain words. మరి వ్యర్థమైన మాటల్లో లేదండి. Kingdom of God is not in vague words. మరి దేవుని యొక్క రాజ్యము వ్యర్థమైన ఊత పదాల్లో లేదండి. But it is in power. మరి అది శక్తిలో ఉన్నది. So kingdom of God దేవుని యొక్క రాజ్యము is not just words. అది కేవలం మాట్లాడే మాటలు కాదండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So the kingdom of God is of power. మరి దేవుని యొక్క రాజ్యము శక్తితో ఉన్నది. Amen. ఆమేన్. But the sad thing is, బాధకరమైన విషయం ఏంటంటే many churches, అనేక సంఘాలు they are in words. వారు మాటల్లోనే ఉన్నారండి. They are just built on words. కేవలము మాటల మీద వారు కట్టబడుతూ ఉన్నారు. There is no power. వారిలో శక్తి లేదు. Hallelujah. హల్లెలూయా. But the kingdom of God కానీ దేవుని యొక్క రాజ్యము is not flowery words. అవి ఒక అందమైన మాటలు కాదండి. It's not beautiful articulation. మరి ఆకర్షణమైన ఉచ్చారణ కాదండి. It is in power. అది శక్తితో ఉన్నది. Praise God. Somebody say power. పవర్ అని చెప్పండి, శక్తి అని చెప్పండి. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The kingdom of God is in power. దేవుని యొక్క రాజ్యము శక్తితోనే ఉన్నది. It is filled with the power of God. అది దేవుని యొక్క శక్తితో నిండి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Now we are trying to understand, the kingdom that we are in is not just in words, but it's all about the power. ఇప్పుడు మనం ఏ రాజ్యంలో అయితే ఉన్నామో ఆ రాజ్యము మాటలతో కాదు కానీ శక్తితో ఉన్నదని మనం అర్థం చేసుకుంటూ That's ఉన్నాం. why we see Jesus. అందుకనే మనం యేసుని చూస్తూ ఉన్నాం. He preached about the kingdom ఆయన రాజ్యమును గూర్చి బోధించి ఉన్నాడు. and he demonstrated the power. ఆయన దేవుని యొక్క శక్తిని వెల్లడి చేసి ఉన్నాడు. Hallelujah. That's why అందుచేతనే whoever received this kingdom, ఎవరైతే ఈ రాజ్యమును స్వీకరిస్తూ ఉన్నారో they are powerful. వారు శక్తిమంతులై ఉన్నారు. How many of you received this kingdom? ఈ రాజ్యంని ఎంతమంది స్వీకరించి ఉన్నారు? You are powerful. మీరు శక్తిమంతులై ఉన్నారు. Because kingdom of God is in. ఎందుకనగా దేవుని యొక్క రాజ్యము శక్తితో ఉన్నది. So if you have received that kingdom, ఆ రాజ్యమును మీరు స్వీకరించి ఉన్నారు. you are powerful. మీరు శక్తిమంతులై ఉన్నారు. By default you are powerful. మీరు శక్తిమంతులై ఉన్నారండి. By default you are powerful. మరి మీరు ఉనికితోనే మీరు శక్తిమంతులై ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Wow, praise God. Hallelujah. ఆమేన్. Meaning, దాని అర్థం ఏంటంటే the citizens of the kingdom మరి రాజ్యపు పౌరులు can fight any kind of enemies. ఏ రకమైన శత్రువులతోనైనా పోరాడగలరు. Hallelujah. హల్లెలూయా. But కానీ the problem is, సమస్య ఏంటంటే people ప్రజలు
don't understand వారు అర్థం చేసుకోరండి how to exercise this power. ఈ శక్తిని ఎలా వాడాలో వారికి అర్థం కాదండి. Hallelujah. హల్లెలూయా. People don't understand how to exercise this power. ఈ యొక్క శక్తిని ఎలా వాడాలో ఎలా అభ్యాసం చేయాలో వారికి తెలియదండి. That's why అందుచేతనే we have last week we just read this verses from Matthew chapter 13. అందుకని గత వారము మత్తయి సువార్త 13వ అధ్యాయంలో నుంచి చదివి ఉన్నాం. Verse 23. Let's go there. 23వ వచనం దగ్గరికి వెళ్దాం. Matthew chapter 13 verse 23. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. But he who received seed on the good ground is he who hears the word and understands it. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించువాడు. Praise God. ఆమేన్. It is not just hearing the word. వాక్యమును కేవలం వినడం మాత్రమే కాదండి. You need to understand the word. మీరు వాక్యమును గ్రహించువారిగా ఉండాలి. If you are just sitting here, మీరు ఇక్కడ కేవలం కూర్చొని you don't understand anything, ఏది కూడా మీకు అర్థం కానట్లయితే you will not be fruitful. మీరు ఫలవంతంగా ఉండరు. Hallelujah. హల్లెలూయా. So he who received seed on the good ground is he who hears the word and understands it. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించువాడై ఉన్నాడు. Who indeed bears fruit and produces. అట్టి వారు సఫలులై ఉంటున్నారు. Hallelujah. ఆమేన్. Who will bear fruit? ఎవరు సఫలంగా ఉంటారండి? People who hear it and understand it. చూడండి, వాక్యమును విని గ్రహించువారు వారు ఫలిస్తారు, ఫలవంతముగా ఉంటారు. So people who hear it కాబట్టి వినువారు and మరియు understand it. గ్రహించువారు. Are you getting this? అర్థమవుతుందండి. So that's why అందుచేతనే if you sleep, మీరు నిద్రపోతే you think you hear it, మీరు వింటున్నారని మీరు అనుకుంటారు, but no understanding. కానీ మీకు ఎలాంటి గ్రహింపు ఉండదండి. Henceforth అందుచేత you will suffer. మీరు శ్రమ పడుతూ ఉంటారు. You will not produce. మీరు ఉత్పత్తి చేయరు. There is no fruit. మరి అందులో ఫలవంతము ఉండదు. There is no so that's why there is frustration. అందుకని కోపము, There is stagnation. మరి ఉన్న చోటే నిలిచిపోయి ఉంటారు. Hallelujah. హల్లెలూయా. And you'll go from church to church, ఒక సంఘం నుండి మరో సంఘమునకు మీరు man of వెళ్తారు. God to man of God, ఒక దైవజనుడి నుండి మరో దైవజనుని యొద్దకు వెళ్తారు. because there is lack of understanding. ఎందుకనగా ఆ యొక్క గ్రహించుట మీకు లేదు. So you go to other church. కాబట్టి వేరే సంఘమునకు Somebody will వెళ్తారు. say, oh, this is a major prophet. ఓ ఈయన ప్రధానమైన ప్రవక్త Oh, అంటారు. this is a healing something so and so prophet. మరి ఈయన స్వస్థపరచు ప్రవక్త అని అంటారు. You will go there. మీరు అక్కడికి నువ్వు వెళ్తారు. Same thing. అదే జరుగుతుంది. You will hear the word. వాక్యాన్ని వింటారు. You will sleep. మీరు నిద్రపోతారు. No understanding. ఎలాంటి గ్రహింపు ఉండదండి. Unless you understand the word of God, మీరు వాక్యమును అర్థం చేసుకుంటే you cannot bear fruit. మీరు ఫలించలేరు. Somebody say hallelujah. హల్లెలూయా అని చెప్పండి. Everybody put your hand on your head and say, Lord, open my understanding. అందరూ చేతులు మీ తల మీద పెట్టుకొని, ప్రభువా నా యొక్క గ్రహింపును తెరువు Give అని me అడగండి. grace to understand. ప్రభువా అర్థం చేసుకున్నట్లుగా నా కృపను దయచేయండి. Somebody say hallelujah. హల్లెలూయా అని చెప్పండి. Amen. ఆమేన్. That's why in school or in colleges, అందుకనే ఈ కళాశాలలో, విద్యాలయాల్లో when you understand the concept, మీకు ఎప్పుడైతే అంశము అర్థమవుతుందో, you are not fearful of the question paper. ఇక ప్రశ్న పట్టికను గురించి మీరు భయపడరండి. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. Otherwise, if you లేనట్లయితే just mug up, ఒకవేళ అవి కంఠస్థం పట్టేస్తారు అనుకుందాం. in our days they used to call buttify. బట్టిఫై అంటారు కదా, కంఠస్థం చేస్తూ ఉంటారు. A plus b whole square, a plus b whole square is equals to a plus b to ab. ఆమేన్. Okay, you will go there. అక్కడికి వెళ్తారు. Finally you will write a plus b whole square is equal to c square plus 32 plus 3d. All forgotten. అన్ని మర్చిపోతారు. When everybody is discussing the answer, అందరూ ఆ యొక్క జవాబుల గురించి మాట్లాడుతున్నప్పుడు it's 2 or 3 answer there. Hey, 2 నీకు 2 వచ్చిందా 3 వచ్చిందా, you got 34. ఒకరికి 2-3 అని అంటే మీకు 34 వచ్చేస్తుంది. Gone. Understanding pishkem. గ్రహింపు వెళ్ళిపోయింది. Some Christians are like that. కొంతమంది క్రైస్తవులు ఆ రీతిగా ఉంటున్నారు. No understanding. వారికి గ్రహింపు లేదండి. You just come, వారు కేవలం వస్తుంటారు, sleep,
నిద్రపోతారు, go, వెళ్ళిపోతారు, suffer, శ్రమ పడతారు, repeat. మరలా అదే చేస్తారు చేసిందే. But I pray today, కానీ ఈ దినం నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను, may that cycle break in your life. ఆ యొక్క వృత్తము మీలో May విరగొట్టబడి you understand every bit of the word. ఆ యొక్క వాక్యము ప్రతి విషయం కూడా మీకు అర్థమవును గాక. You see, that's why the word is so clear. అందుకనే లేఖనము చాలా He who స్పష్టంగా చెప్తుంది. hears the word వాక్యమును వినువారు and understands it, మరి దానిని గ్రహించు you will be fruitful. అట్టి వారు ఫలిస్తారు, You will produce. మీరు ఉత్పత్తి చేస్తారు. Hallelujah. హల్లెలూయా. Every Christian is entitled to produce. ప్రతి క్రైస్తవుడు కూడా ఉత్పత్తి చేయటకు Every బద్ధుడై ఉన్నాడు. child of God has to bear fruit in Jesus' name. దేవుని ప్రతి బిడ్డ కూడా ఫలించబద్ధులై ఉన్నారు. Hallelujah. Amen. Somebody say hallelujah. హల్లెలూయా. Are you getting this tonight? అర్థమవుతుందండి? Amen. ఆమేన్. Amen. Hallelujah. So now, how do I exercise the power that is in the kingdom? మరి రాజ్యంలో ఉన్న శక్తిని నేను ఎలా వాడగలను? First, you need to have understanding. మొదటిగా ఆ శక్తిని గూర్చిన గ్రహింపు నీకు ఉండాలి. Can I teach you something tonight? ఈ రాత్రి మీకు ఏదైనా నేర్పించగలనా? Can I teach you something? ఏదైనా మీకు Let's నేర్పించవచ్చా? go to Luke chapter 17, లూకా సువార్త 17వ అధ్యాయంలో verses 20 to 21. 20-21 వచనాలు. Hallelujah. హల్లెలూయా. Mm. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. Okay, I want you all to for some time, everybody, అందరూ let's become Englishmen. మరి ఇంగ్లీష్ మెన్ గా మారిపోదాం. Now when he was asked by the who? Pharisees, and when the kingdom of God would come, he answered them and said, kingdom of God does not come with observation. మరి దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు అని అక్కడ రాయబడి ఉంది. And next verse, nor will they say, see here or see there. ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదంటున్నాడు. Indeed, వాస్తవానికి the kingdom of God is, దేవుని యొక్క రాజ్యము, everybody shouted, where is the kingdom of God? దేవుని రాజ్యం ఎక్కడ ఉన్నది? Is within you. అది మీ లోపల ఉన్నది. Jesus is saying, ఎస్ అంటున్నాడు, kingdom of God is not here. దేవుని రాజ్యం ఇక్కడ లేదండి. Kingdom of God is not here. దేవుని రాజ్యం అక్కడ లేదండి. Is not there. అక్కడ లేదండి. Is within you. అది నీ లోపల ఉన్నది. The kingdom of God is, రాజ్యము, somebody shout, it's in me. అది నాలో ఉన్నదని It's చెప్పండి. within me. అది నా లోపల The ఉన్నది. kingdom of God is within me. దేవుని రాజ్యం నా లోపల ఉన్నది. Hallelujah. హల్లెలూయా. So are you following me? I'm teaching you tonight. So నేను ఈ రాత్రి మీకు బోధిస్తున్నాను, the మీకు kingdom of అర్థమవుతుంది కదా? God is within you. కాబట్టి దేవుని రాజ్యం మీ లోపల What ఉన్నది. what did we learn just now? Just what scripture I told you నేను మీకు just చేయవచ్చునని before చెప్పాను. this scripture? ఈ లేఖనం మనకు మునుపు What is the kingdom of God? Is it words? దేవుని యొక్క రాజ్యము కేవలం మాటలా? Tell me, what is the kingdom of God? Kingdom of God is, దేవుని యొక్క రాజ్యం very good, power. అది శక్తి అయి ఉన్నది. Kingdom of God is, so where is this power? కాబట్టి దేవుని రాజ్యం Is within me. అది ఎక్కడ ఉంది? మన లోపల So ఉన్నది. don't dare to tell you are powerless. కాబట్టి శక్తి లేని వాడు Hallelujah. ఆమేన్. Don't dare to tell I'm helpless. ఓ నేను నిస్సహాయ స్థితిలో ఉన్నానని Don't చెప్పకూడదు. dare to say I'm fit for nothing. ఓ నేను దేనికి పనికిరాని వాడు If the kingdom of God is in you, దేవుని రాజ్యం నీ లోపల you are ఉన్నట్లయితే, bound to be powerful. ఓ నువ్వు శక్తిమంతుడవై ఉంటున్నావు. Hallelujah. హల్లెలూయా. Somebody say I'm powerful. నేను శక్తిమంతుడినని I'm చెప్పండి. powerful నేను because శక్తిమంతురాలిని. the kingdom of God lives in you. ఎందుకనగా దేవుని యొక్క రాజ్యము నా లోపల ఉన్నది గనుక. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తుతి కలుగును గాక. Now again, మరలా brother, సహోదరుడా, if I am so powerful, నేను అంత శక్తిమంతునైతే why I am so powerless? నేను ఎందుకు శక్తి లేని వాడిగా ఉన్నాను? Why I am suffering? నేను ఎందుకు శ్రమ పడుతున్నాను? Why there is stagnation? ఇంకను ఉన్న చోటే ఆగిపోయినట్లు Why there is frustration? ఎందుకు కోపం వస్తుంది? Why I am broke, busted and disgusted? ఎందుకు నేను కృంగి విరిగి నలిగిన స్థితిలో ఉంటున్నాను? You know why? ఎందుకో తెలుసా? Understand. మరి గ్రహింపు లేనందున Today I got some good students ఈ దినం నాకు కొన్ని మంచి who are విద్యార్థులు understanding the word. వారికి వాక్యం అర్థమవుతుంది. God bless you. ఆమేన్. God bless you. గాక.
Because why there is no power in you? Because there is no understanding. నీలో శక్తి ఎందుకు లేదంటే నువ్వు శక్తిని గురించి అర్థం చేసుకోవట్లేదు. No understanding about the word of God. దేవుని వాక్యంను గురించిన గ్రహింపు నీలో లేదు. Because I want to tell you something. I don't know if that brother is watching on live or not, but the other day one guy came to me. ఒక రోజు ఒక సహోదరుడు నా యొద్దకు వచ్చాడు. Brother, I saw all your videos. సహోదరుడా, నీ వీడియోస్ అన్ని నేను చూశాను. I listened. I saw all your videos, brother. మీ వీడియోస్ అన్ని నేను చూశాను. You only talk about healing and blessing and all. మీరు ఎల్లప్పుడూ స్వస్థతను గురించి, ఆశీర్వాదం గురించి మాట్లాడుతుంటారు. And prophetic. మరి ప్రవచనాత్మకం గురించి మాట్లాడతారు. And I said, why you talk about it? మరి వాటిని గురించి ఇప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని అడిగాడు. I told because Jesus also did the same. మరి యేసు కూడా అలాగే చేశాడని నేను చెప్పాను. He said, brother, సహోదరుడా, that is Jesus. ఆయన యేసండి అన్నాడు. But that is not the thing, no, brother. కానీ విషయం అది కాదు కదండి అని అన్నాడు. I gave him shake hand. నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను. Please go and have some food. దయచేసి మీరు వెళ్ళి కొంత ఆహారం తినండి. Because I understood. ఎందుకంటే నాకు అర్థమైంది, వారికి గ్రహింపు లేదని వారికి అర్థమైంది. How can I argue with the guy who does, see, if I am talking about Java, నేను జావా గురించి Coding. మాట్లాడుతున్నట్లయితే Python, గురించి, what else? If I am C, what I'm talking, but you don't even know A, B, C. Can I argue? ఏబిసిలో మీకు తెలియనప్పుడు నేను మీతో The వాదించగలను. domain is different. ఎందుకంటే ఆ డొమైన్, ఆ పరిమాణమే I వేరు. gave him shake hand, నేను షేక్ హ్యాండ్ ఇచ్చి but he refused to go. కానీ ఆయన వెళ్ళుటకు తిరస్కరించాడు. He refused to go. ఆయన వెళ్ళుటకు He తిరస్కరించాడు. want to criticize me. ఆయన నన్ను కించపరచాలనుకున్నాడు. He started questioning. ఆయన నన్ను ప్రశ్నించడం How ఆరంభించాడు. can this happen? ఇది ఎలా జరగగలదు? I told great commission was given, no? గొప్ప అగ్ని He said, ఇవ్వబడి ఉంది కదా. go heal the sick. మీరు cast వెళ్ళి out demons." రోగులను స్వస్థపరచండి, దెయ్యాలను And he said, వెళ్ళగొట్టండి. brother, that was for disciples. అది శిష్యులకండి అని మరలా Then I అన్నాడు. said, who are you? అయితే నువ్వెవరని Who am I? నేనెవరనని అడిగాను. No. That is not literal healings. That are only spiritual. అవి నిజముగా అక్షరార్థంగా స్వస్థతలు కాదండి, ఆత్మీయంగానే అన్నాడు. How can I argue నేను ఎలా వాదించగలనండి with a man who doesn't have understanding? మరి వాక్యమును గురించి గ్రహింపు లేని వానితో ఏం See. వాదించగలను? If you don't have knowledge, మీకు జ్ఞానము లేనట్లయితే it's okay. పర్వాలేదండి. If you have knowledge, ఒకవేళ జ్ఞానమున్నను it's good. అది మంచిదే. But you have half knowledge, కానీ సగభాగంలో very danger. అది చాలా అపాయకరమండి. He thinks he knows everything, వారికి సమస్తము తెలుసని వారు yet అనుకుంటారు. he doesn't know anything. అయినను వారికి ఏమీ తెలియదండి. Henceforth, these kind of people, ఇందును బట్టి ఇలాంటి ప్రజలు they claim to be in ministry. కాబట్టి వారు పరిచారకులము, పరిచర్యలో They ఉన్నామని claim to చెప్తారు. be in ministry. వారు పరిచర్యలో ఉన్నామని చెప్తారు. I pray for him and his church. నేను వారి గురించి, వారి సంఘమును గురించి ప్రార్థిస్తూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ఆమేన్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. That's why it's understanding. అందుకనే గ్రహింపు అనేది చాలా Brother, why ప్రాముఖ్యం. am I suffering? అయ్యో నేను ఎందుకు శ్రమ పడుతున్నాను? Because you did not understand. ఎందుకనగా మీకు అర్థం కాలేదు That కాబట్టి. power is in you. మరి ఆ శక్తి మీ లోపల ఉన్నది. You did not understand ఆ శక్తి మీలో ఉన్నది. how మీకు to అర్థం use the కాలేదు. power that is inside of you. మీలో ఉన్న ఆ శక్తిని ఎలా వాడాలో మీకు అర్థం కాలేదు. Praise the Lord. దేవునికి స్తుతి కలుగును. We hope you were blessed and encouraged by today's sermon. If this message has blessed your life, we would love to hear from you. Share your testimony or let us know how God has touched your life. Thank you for joining us on the Faith City Church Hyderabad podcast. God bless you, and we'll see you in the next episode.